ఎమ్మెల్యేలపై అనర్హత వేటుపడ్డ నియోజకవర్గాల్లో ఎన్నికలు జరపాలని వైఎస్ఆర్సీపీ డిమాండ్ చేసింది. ఈసీని కలిసిన పార్టీ నేతలు ఈ మేరకు లేఖ ఇచ్చారు. సార్వత్రిక ఎన్నికలకు ఏడాది గడువున్నందున తమ నియోజకవర్గాల్లో ఎన్నికలు జరిపించాలని వారు కోరారు. సీఎం కిరణ్, చంద్రబాబు కుమ్మక్కై ఉప ఎన్నికలు రాకుండా అడ్డుకుంటున్నారని మండిపడ్డారు. ఉప ఎన్నికల్లో డిపాజిట్లు దక్కవనే భయంతోనే స్వార్థ రాజకీయాలకు పాల్పడుతున్నారని అన్నారు. దమ్ము ధైర్యం ఉంటే ఎన్నికల కోసం ఈసీకి లేఖ రాయాలని వారు కాంగ్రెస్, టీడీపీకి సవాల్ విసిరారు. దీన్ని బట్టి చూస్తే తెలుగుదేశం పార్టీ, కాంగ్రెస్ పార్టీ రెండు కూడా కలిసి ఈ వ్యవహారాన్ని నడుపుతా ఉన్నాయి. మరి ప్రజలందరూ కూడా తెలిసింది. ఈ రోజు ఎన్నికలు పెడితే మా బై ఎలక్షన్ లో మేము 15 స్థానాలు గెలుస్తాం. కనీసం 15 స్థానాలలో ఏ 2-3 స్థానాలలో కూడా వీరిద్దరూ కూడా డిపాజిట్లు తెచ్చుకునే పరిస్థితి లేదని చెప్పి నేను ఘంటాపదంగా చెప్తున్నాను. వాళ్ళకు ఓపెన్ ఛాలెంజ్ చేస్తున్నాను. ఇప్పుడు కూడా మీకు అవకాశం ఉంది. మీరు ఎలక్షన్ కమిషన్ కు మీరు కూడా మామదే ముందుకు వచ్చి ఎన్నికలు జరపాలని చెప్పి కోరండి. ప్రభుత్వం కోరినప్పుడు వారు తప్పకుండా ఎన్నికలు జరిపిస్తారు. అప్పుడు మీ బలం ఏదో తేలిపోతుంది ప్రజల ముందు. వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో కనీసం మీరు పోటీ చేసేదానికి అవకాశం కూడా లేకుండా పోతుంది అని చెప్పి నేను మనవి చేస్తున్నాను. మీకు దమ్ము ధైర్యం ఉంటే తెలుగుదేశం పార్టీకి, కాంగ్రెస్ పార్టీకి కిరణ్ కుమార్ రెడ్డి, చంద్రబాబు నాయుడు, బొత్స సత్యనారాయణ మీ ముగ్గురు కూడా ఎలక్షన్ కమిషన్ కి లేఖలు రాసి ఈ రాష్ట్రంలో ఎన్నికలు పెడతానికి అవకాశం కల్పించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం.